అందరికి క్షణార్థులలో నేను మీ పల్లె ప్రవీణ్ని, చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. మళ్ళీ ఈ రోజున మనం హైదరాబాద్లోని గన్ ఫౌండరీ ప్రాంతంలో గన్ ఫౌండరీ కమిటీ హాల్లో ఉన్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మనకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, తంబాల మాధవమ్మ గారు మన తెలంగాణ శివశక్తుల ప్రెసిడెంట్ అధ్యక్షురాలుగా ఎంతోమందికి సేవలు అందించి తన పూజలతోని కానీ తన భవిష్యవాణితోని రంగమెక్కి పచ్చికుండ మీద రంగమెక్కి భవిష్యవాణి చెప్తూ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి అమ్మగారు ఈరోజు మన మధ్యన లేకుండా వెళ్ళి సరిగ్గా సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం ఈరోజు వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కూతురైనటువంటి వారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని ఒకసారి మాట్లాడించి అమ్మగారితో ఉన్నటువంటి అనుబంధం, అమ్మగారు ఎలా ఉండేవాళ్ళు అని కూడా ఒకసారి అడిగించారు. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? అమ్మ చెప్పండి, మరి అమ్మగారితో ఉన్నటువంటి అనుబంధం, ఒక కూతురిగా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎలాంటి లైఫ్ మీకు ఇచ్చారు అనేది చెప్పండి. చెప్పు బాధపడొద్దామా చెప్పండి. చెప్పు. సరే, ఇక్కడ గురువులు ఉన్నారు. తెలంగాణ మీ పేరు? శనార్థి. నేను మాట్లాడుతున్నాను సైదాబాద్ ఆనంద్ భవనం. ఈ మదమ్మ గారు అందరికీ గురువు లాంటిది, మాకు కూడా గురువు అమ్మ అవుతుంది. అమ్మ లేక 1 సంవత్సరం అవుతుంది. అందరు బాధాకరంగానే ఉంది. ఈరోజు కూడా అమ్మ ఒకటి సంవత్సరకి ప్రోగ్రామ్ అనేది పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వైట్ చేశారు. ఈరోజు మేము వచ్చాము ఇక్కడికి. అమ్మని చూడక సంవత్సరం అవుతుంది. అదొకటి తెలంగాణ మొత్తానికే చౌదరి మదమ్మ గారు. ఇంకేం చెప్తున్నారు? మరి వారితో ఉన్న అనుబంధం ఎట్లా ఉండేది? మీరు ఎట్లా జర్నీ చేసినారు రంగం ఎక్కుతున్నప్పుడు కానీ ఇట్లాంటివి? అంటే సో అదే విధంగా సరే అన్న మీరు మాట్లాడుతున్నారు. మా అమ్మ తండ్రి నన్ను ఏ బాధ లేకుండా అన్నింటి లోటు లేకుండా అన్ని విషయాలు. సో అదేవిధంగా ఈరోజు వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా మనకు ఆర్కెస్ట్రా అంటే వారి పాటలలో మాకు కూడా వారి సేవలో మాకు భాగస్వామ్యం కల్పించిన మీకు ధన్యవాదాలమ్మ. మన నరేష్ అన్న గారు, రతన్ కుమార్ అన్న గారు వారి సారథ్యంలో ఆర్కెస్ట్రా కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అమ్మవారి పాటలతోని, అమ్మవారిని స్మరించుకునే గీతాలతోని ముందు కాబోతుంది. నరేష్ అన్న గారు నమస్తే. మరి చెప్పండి అన్న. సో ఇంట్రొడక్షన్. నమస్తే. ఈరోజు మన కొరంటి మదమ్మ వారి యొక్క సంవత్సరం జరుపుకుంటున్నాం కావున ఆమె వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది, కానీ ఆమె ఎక్కడ పోలే, మన దగ్గర ఉన్నది, మన మనసులోనే ఉన్నది. ఎందుకంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆటలు పాటలతోని ఆమె ఎంతో వైభవంగా బోనాలు కానీ రంగం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఆమె ముందుండి తోటి కళాకారులను, తోటి శివశక్తులను, వారి శిష్యులను ప్రతి ఒక్కరిని కూడా ఆమె ముందుకు తీసుకొని ఆమె ఉన్నన్ని రోజులు ఏ లోటు లేకుండా ఆమె ధైర్యం ఉండి ముందు నడిపించింది. ఆమె ఈరోజు వెళ్ళిపోయిందంటే సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈరోజు ఆ రోజు కూడా చనిపోయిన రోజు కూడా కొన్ని వందల మంది, వేల మంది వచ్చి ఆమె ఘన నివాళులు అర్పించారు. అంత పెద్ద పేరున్న మన తెలంగాణ శివశక్తుల సంఘం చౌదరి మన కొరంటి మదమ్మ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఆమె భజన మేము చేయడం మా అదృష్టం, మా పూర్వజన్మ సుకృతం మాది. ఎందుకంటే ఎంత పెద్ద మనుషులకి మేము భజన కార్యక్రమం చేస్తున్నామంటే వారి ఆశీర్వాదం మాకు ఎల్లవేళలో ఉండాలి అని మేము కోరుకుంటూ ఆమె ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని, ఆమె దీవెనలు ఎల్లవేళలా తన కుటుంబం పైన, మా పైన, తన శిష్యుల పైన ఉండాలని కోరుకుంటూ. రతనన్న గారు ఒక మాట. నమస్కారం అండి. పంచాక్షరి భజన మండలిలో నేను కీబోర్డ్ వాయిస్తాను. ఈరోజు మరి మదమ్మ గారి ప్రథమ వర్ధంతికి మాకు అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా, వాళ్ళ శిష్యులకు, శిష్య బృందానికి మరి అందరూ కూడా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ముందుగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మదమ్మ గారు ఎక్కడున్నారని కూడా ఆమె ఆత్మ శాంతించాలని కొద్దిసేపట్లో మరి ఆత్మశాంతి భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.
ఆ అవకాశం కల్పించిన వారి కుటుంబ సభ్యులకు మన నరేష్ అన్న గారికి వారి శిష్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అప్పుడు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మదమ్మ గారి కుటుంబ సభ్యులకి నరేష్ అన్న గారికి మా యొక్క పంచాక్షరి భజన మండలి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అమ్మవారు ఎక్కడ వెళ్ళలేదు. ఈరోజు మీ కార్యక్రమం కూడా చూస్తుంది. ప్రతి నిమిషం ప్రతి ఒక్క దేవుడు బూనే ప్రతి ఒక్కరిలో కూడా అమ్మవారు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏ కార్యక్రమాలైనా బోనాల కార్యక్రమాలలో కూడా పచ్చికుండలో కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది జ్యోతి. కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతులు నమ్మిన వారికి ఎప్పటికీ చావు లేదు. కేవలం శరీరం మాత్రమే బయటికి వెళ్ళింది, ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మీ అందరికి కూడా ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.